శుభములు కలుగు నీకు. తనకి నీ మీద ఇష్టం ఉందంటే ఇప్పుడే చెప్పొచ్చు, లేదంటే నీ మీద ఇష్టం పుట్టేలా ప్రయత్నం చేయి. పుట్టాక నీ ప్రేమ చెప్పొచ్చు. ఆవేశపడి చెప్పేస్తే తను రిజెక్ట్ చేస్తే అప్పుడు నిన్ను చూసి తట్టుకునే శక్తి నాకుండదురా. లేదురా, మీరు చెప్తుంది చాలా కరెక్ట్ అనిపిస్తుంది. యా, అలాగే చేద్దాం. ముందు వారాహి మనసులో నా మీద ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుసుకుందాం. తను ఇక్కడికి వచ్చినప్పుడే అది తెలుసుకుందాం. అమ్మా, చీరలు పంచుదాం పదా. నాన్న, కృష్ణమ్మ అక్కడెక్కడో ఉంది, ఇక్కడికొచ్చి పూలు వేస్తుందంటావా? కంగారు పడకరా వెదవ కుమార, వస్తుందా లేదా అని ఆలోచించుకో. వచ్చాక కరెక్ట్గా దారం లాగి ఫోటో పడేలా చేయి. సైకిల్లో కూడా తిట్లేనా? ఛీ, నీ వచ్చే జన్మలో నేను తండ్రి అవ్వాలి. ఈ నా తండ్రి నాకు కొడుకోవాలి దేవుడా. ఎదవ కళ్ళ కనకరోయ్, నీకు వచ్చే జన్మలో కూడా నేనే తండ్రిని. చిచ్చి కర్మ. అమ్మా, వచ్చి చీరలు తీసుకోండి. అమ్మా అరుంధతి, ఏనాడో చనిపోయిన నీ తండ్రి కోసం నువ్వు ఇప్పటికీ ఆయన పేరు మీద ఇంత మంచి పని చేస్తున్నావంటే పైనున్న ఆయన ఆత్మ చాలా సంతోషిస్తుందమ్మా. మీరందరూ మా నాన్నగారి ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నారు. ఇన్నేళ్లు ప్రతి ఏడాది మా నాన్న సంతోషంగానే ఉండుంటారు. కానీ ఈ ఏడాది మాత్రం ఖచ్చితంగా ఆయన ఆత్మకి శాంతి ఉండదు.
ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది. తప్పమ్మా, మీలాంటి వాళ్ళు అలా అనకూడదు. నేను తప్పుగా మాట్లాడలేదండి. మా నాన్న చావుకి కారణమైన దుర్మార్గులు ఇప్పుడు ఇక్కడే నా ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళకి నేనే ఆశ్రయం ఇవ్వాల్సొచ్చింది. తండ్రిని చంపిన వాళ్ళని కూతురు దగ్గర పెట్టుకుంటే ఏ తండ్రి ఆత్మ శాంతిస్తుందండి? అరుంధతి నన్ను ఎప్పటికీ అర్థం చేసుకుంటుందో. అమ్మా, అపార్థం చేసుకుంటుందని తెలిసి నువ్వెందుకు బాధపడుతున్నావమ్మా? ప్లీజ్ బాధపడకు. బాధ చీరలు తీసుకున్నారు. పదా పద. అరుంధతి, మా ఆవిడికి చాలా థ్యాంక్స్ అమ్మా. పద. లక్ష్మి రా. అమ్మా, అందరికీ చీరలు ఇచ్చేసాం. ఇదిగో ఇదొక్కటే మిగిలింది. మరి ఇదెవరికి ఇవ్వాలి? ఏమ్మా, మీరందరూ చీరలు తీసుకున్నారు కదా? తీసుకున్నామమ్మా. ప్రతిసారి చీరలు తక్కువ పడితే ఎక్స్ట్రా తెప్పించేవాళ్ళం. ఈసారి ఇలా మిగిలిపోయిందేంటి? ఇదెవరికివ్వాలి? నాకివ్వమ్మా.